హైదరాబాద్ కంటెస్టెంట్ ఎంపీ మాధవిలత నకాబు అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. రెండు మతాల వర్గాల మధ్య కూడా ఇది ఇష్యూ క్రియేట్ అయ్యేటట్టుగా కనిపిస్తూ ఉంది దేశవ్యాప్తంగా. దీనిపైన హిందూ సంఘాలు, బీజేపీ సంఘాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకన చేపడుతూ మాధవిలతకు మద్దతు ఇస్తూ ఉన్నారు. మనతో చికోటి ప్రవీణ్ ఉన్నారు. ఇదే అంశంపై మాట్లాడి తెలుసుకుందాం. ఈ నకాబ్ అంశం ఎందుకు అవతల వారు దాన్ని యాంటీగా చిత్రీకరిస్తున్నారు? నకాబ్ తీసి ఓటుకు సంబంధించినటువంటి అంశం పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నికాబ్ అనేది అందరు హిందువులు కూడా గౌరవిస్తారు. ప్రతి ఒక్క మతాన్ని హిందువులు, ముఖ్యంగా హిందువులే గౌరవిస్తారు వేరే మతాలని. కానీ హిందువులని గౌరవించరు వేరే మతాలు. ఎప్పుడు కూడా ఏది చేసినా కాంట్రవర్షియల్ చేస్తారు. ఇలా ఒక ఓట్ అనేది ఒక స్వచ్ఛంగా, ఒక క్లీన్గా ఉండాలి ఓట్ అనేది వేసేటప్పుడు. సో నువ్వు బుర్కా ధరించి మరి నువ్వు ఎవరు వస్తురు, ఎవరు వస్తలేరు, మరి ఒరిజినలా ఇలా ఎంఐఎం పార్టీ చేసే పనులన్నీ దొంగ పనులు, దొంగ ఓట్లు, రిగ్గింగు. ముఖ్యంగా హిందువుల ఓట్లు ఈ ఎలక్షన్లో చాలా మటుకు డిలీట్ చేయడం జరిగింది. దీనిపై వచ్చింది మా మాధవిలత గారు వచ్చినారు, చెక్ చేసినారు. దాంట్లో తప్పేం లేదు కదా. ఇప్పుడు లేడీ వచ్చి చెక్ చేసింది, పోలింగ్ ఆఫీసర్సే చేయాలని ఏముంది? ఇప్పుడు ఒకవేళ పోలింగ్ ఆఫీసర్స్ చేసినా కూడా, ఆడున్న ఆఫీసర్ ఎవరని చేసినా కూడా దాన్ని ఒక రచ్చరచ్చ చేస్తుండే, దాన్ని ఒక ఇష్యూ చేస్తుండే ఎంఐఎం వాళ్ళు. ఏంటంటే ఎంఐఎం వాళ్ళకి ఎంతసేపు హిందువులపై ఏడుపు, హిందుత్వంపై ఏడుపు. అందులో 1% కూడా తప్పు లేదు. ఆమె లేడీ కాబట్టి తప్పు లేదు. సో మాకు ఉన్న డౌట్స్, ఇంతకుముందు గతంలో చాలాసార్లు బుర్కాలో మగవాళ్ళు వచ్చిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు పాస్పోర్ట్కి పోయినా, మరి ఇమిగ్రేషన్లో పోయినా మరి బుర్కా అయితే తీస్తారు కదండి. ఒక లేడీ అడిగితే తప్పు లేదు, కానీ ఇది సెన్సిటివ్ ఇష్యూ నో డౌట్. కానీ లేడీ అడిగింది కాబట్టి నాకైతే తప్పు అనిపిస్తలేదు. మాకు అనుమానాలు ఉండే. ఆయన కూడా భారీ ఎత్తున రిగ్గింగ్ చేసిర్రు. పోలింగ్ స్టేషన్లు మొత్తం కూడా, పోలింగ్ బూత్లు మొత్తం వాళ్ళు కబ్జా చేసి తాళాలు వేసి లోపల రిగ్గింగ్కి పాల్పడ్డారు. మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. గతంలో కూడా బీజేపీ ఏజెంట్లపై, వేరే పార్టీ ఏజెంట్లపై దాడులు కూడా జరిగినాయి. ఫిజికల్గా ఏజెంట్లపై ఆడ వెపన్స్ పోలింగ్ బూత్లకు అవకాశం లేకపోతే పెన్నుతోటి దాడులు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి గతంలో. సో అవన్నీ పాస్ట్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఇంతవరకు గెలిచింది కూడా దొంగ ఓట్లతోటి, దుమ్మి ఓట్లతోటి, దొంగ ఐడెంటిఫికేషన్లతోటి అని చెప్పి నేను చెప్తాను. రౌడీజం, ముఖ్యంగా వాళ్ళ ఏరియాలో రౌడీజమే వాళ్ళ మెయిన్ ఎజెండా. అది పెద్ద తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఒక అభ్యర్థి నేరుగా వెళ్ళి ఓటర్ని ఆ రకంగా పరిశీలన చేయకూడదు. ఆ అభ్యంతరాలు ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ చెప్పాలి, లేదా పోలీసులకు చెప్పాలి. తనే స్వయంగా బురకా ఇప్పండి అని ఏ రకమైనటువంటి ఉద్దేశంతో అలా అంటుంది? అంటే వాళ్ళ కులాన్ని, మతాన్ని కించపరిచే విధంగా, రెచ్చగొట్టేటువంటి విధంగా వ్యవహరిస్తుంది మాధవిలత అంటారు. ఇప్పుడు ఆమె అభ్యర్థి అయింది. ఎవ్వరు కూడా సౌత్ జోన్లో ఎక్కడ కూడా పోలింగ్ ఆఫీసర్స్ భయపడే పరిస్థితులు ఉంటాయి. ఎంఐ గుండాలు అడ్డగోలు బెదిరించులు, భౌతిక దాడులకు పాల్పడతారు సో వాళ్ళు చేయలేదు. ఈమె పోయి వాళ్ళని అడిగింది. ఇప్పుడు ఆ ముస్లిం సోదరిమణులు ఎవరైతే బుర్కా తీసి చూపించారో వాళ్ళకి లేని అభ్యంతరం వీళ్ళకేందండి? ఏమైనా అభ్యంతరం ఉంటే వాళ్ళు అక్కడనే చేస్తుండే కదా. వాళ్ళకి అసలు అభ్యంతరమే లేదు కదా. సో అది పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఎంతసేపు బీజేపీపై ఏడుపు, మాధవిలతపై ఏడుపు, హిందువులపై ఏడుపు, హిందుత్వంపై ఏడుపు, ఎంఐఎం పార్టీ. నకాబ్ ఇష్యూ రేజ్ చేసినందుకే మాధవిలత మీద అటాక్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. 100% ఇలా గట్టిగా ప్రశ్నిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే బీజేపీ నుంచి పోటీ వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలే. సో వాళ్ళు ఒక డిఫెన్స్ సిచ్యువేషన్లో పడ్డారు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళకి సపోర్టింగ్గా చేసుకుంటా పోయినరు, వన్ సైడ్ అయింది. ఇవాళ కాంగ్రెస్ది కూడా అదే పరిస్థితి, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేయకపోతే జిహెచ్ఎంసీ పరిధిలో హిందువుల ఓట్లే ఎందుకు డిలీట్ అయినాయి? ముఖ్యంగా హిందువుల ఓట్లే డిలీట్ అయినాయి. 1000 ఓట్లు డిలీట్ అవ్వడం జరిగింది. అంటే ఇలా వీళ్ళు ఈ ప్రభుత్వాన్ని కానీ గత ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఎంఐఎం వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏది చెప్తే ఆడ అవుతుంది. జిహెచ్ఎంసీ వాళ్ళు పరిధిలోకి వస్తుంది కాబట్టి ఏదైనా ఇవి ఎలక్ట్రల్ లిస్టు చాలా మటుకు హిందువుల ఓట్లు డిలీట్ చేయడం జరిగింది. అసదుద్దీన్ ఓవైసీ ఒక కామెంట్ చేస్తాడు రీసెంట్గా, ఫ్యూచర్లో ప్రధానమంత్రి బురకా వేసుకున్నటువంటి మహిళనే ఆ సీట్ మీద కూర్చోబోతా ఉందని చెప్పి. హిందూ సంఘాలు మీరేమంటారు? ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి మహానేతలు ప్రెసిడెంట్గా చేసినారు. గత హిస్టరీలో చాలామంది ఉన్నారు. సో నువ్వు ఇప్పుడు చూడండి, మీరు వాళ్ళు కమ్యూనల్గా ఎట్లా మాట్లాడతారో, ఒక ముస్లిం కూడా ప్రధాని అయ్యే అవకాశం ఉంది అంటే బాగుంటుంది.
బుర్కా వేసుకున్నోళ్ళు అంటే ఇంటెన్షన్లీ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఇంటెన్షన్ రెచ్చగొట్టే ప్రయత్నం వీళ్ళు చేసి అంతా లుచ్చ రాజకీయాలు. ఉన్న 7 సీట్లు ఒక ఎంపీ స్థానం దానికి విర్రవీగుతున్నాడు. ఇవాళ హిందువులంతా ఏకం కావాలి. 85% పైన ఉన్న హిందువులపై 14-15% ఉన్న వీళ్ళు అజామాయిషీ చేస్తున్నారంటే రేపు కొన్ని జిల్లాలు కొన్ని మండలాలు ఇవాళ హిందువులు మైనారిటీలు అయినారు. సో ఈ హిందువులంతా ఆలోచించాలి. ఇవాళ హిందువులంతా ఏకదాటిపై ఉండాలి. హిందువులంతా వేరే పార్టీలో ఉన్న హిందువులు కూడా ఆలోచించాలి హిందుత్వంపై ఎట్లా దాడి జరుగుతుందని. సో అందరూ కూడా తిప్పికొట్టాలి. ఇవన్నీ నడువై ఓవైసీ ఎంతున్నా వాళ్ళ ఓల్డ్ సిటీ మటుకు పరిమితం అవుతారు. ఇవాళ ఓల్డ్ సిటీలో ఇప్పుడు వీళ్ళు ఒక గౌరవ ప్రజలు ఎన్నుకున్న ఒక పోస్ట్లో ఉన్నారు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ. ఇవాళ ఓల్డ్ సిటీలో ఎంత దౌర్జన్యాలు చెప్పండి. ఇవాళ కరెంటు బిల్లు వసూలు చేసే పరిస్థితి లేదు ఓల్డ్ సిటీలో. నల్లా బిల్లు, నీళ్ళ బిల్లు వసూలు చేసే పరిస్థితి లేదు. మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేసే పరిస్థితి లేదు. వీళ్ళకి అంత ధైర్యం ఎక్కడిది? ఈ ఓవైసీ బ్రదర్స్ని చూసుకొనే కదా, ఈ ఎంఐఎం గుండాలని చూసుకొనే కదా. మరి అలా గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు వాళ్ళ ట్యాక్సులు కడతలేరు, కరెంట్ బిల్లులు కడతలేరు, అవి ఎవరి మీద భారం పడుతుంది? అది హిందువులపై భారం పడుతుంది. అది అందరు హిందువులపై భారం పడుతుంది. ఇవాళ మరి ఇవాళ ఒక హిందువు ఒక ఏరియాలో ఒక వారం రోజులు లేట్ అయితే కరెంటు కట్ చేసిపోతాడు. ఇక్కడ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి పోయే దమ్ము లేదు ఇక్కడ. అంటే వీళ్ళకి ఎంఐఎం గుండాల సపోర్ట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాలి, అలా మేల్కోవాలి. అలా ప్రతి ఒక్కరు మేల్కోవాలి. వీళ్ళకి ఎంతసేపు వాళ్ళు హిందూ ముస్లిం అని రెచ్చగొట్టే తత్వం ఉన్నోళ్ళే ఎంఐఎం పార్టీ. బుర్కా ముసుగులో నిజంగానే ఈ ఓట్ల దందా నడుస్తుందంటారా? ఈ విషయంపై వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ తరపున, మీ హిందూ సంఘాల తరపున ఎలా ఓటింగ్కి వెళ్తే బాగుంటుందంటారు? డెఫినెట్గా బుర్కా ముసుగులో దొంగ ఓట్లు జరుగుతున్నాయి. డెఫినెట్గా ఎంఐఎం గుండాలు ఇవన్నీ చేస్తున్నారు. దీనిపై మేమందరం సమాలోచన చేసి మరి దీనికి ఒక ప్రత్యేక ఇప్పుడు ఆల్రెడీ ఒక కార్నర్లో ఒక బాక్స్ లెక్క ఇప్పుడు ఎయిర్పోర్ట్లలో సెక్యూరిటీ చెక్ ఎట్లుంటుందో అట్లా పెట్టి ప్రాపర్గా చేయాలి. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఓల్డ్ సిటీలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తారు. ముఖ్యంగా నెక్స్ట్ ఎలక్షన్లో ఏదో వచ్చినా కూడా సిఆర్పిఎఫ్ సెంట్రల్ బలగాలను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయాలి. ముఖ్యంగా ఓటర్ లిస్టు ఏమవుతుంది అనేది కూడా దానిపై గట్టిగా ఒక అధికారిని పెట్టి మరి నిజమైన దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి, చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా వీళ్ళు తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు గత ఎన్నికల్లో చూసినాము 50 ఏళ్ల మహిళ ఐడి ప్రూఫ్ ఉంది, బుర్కా వేసుకొని వచ్చిన మహిళ. చెక్ చేస్తే 20-22 ఏళ్ళ యూత్ ఉన్నది. మరి ఇవన్నీ దొంగ పనులు. మీరు మతం ముసుగులు ఎందుకు చేస్తున్నారు? మీరు మతం ముసుగులు చేయొద్దు కదా, మరి చేస్తున్నారు. సో ఇవన్నిటిపై ఒక కమిటీ వేసి మరి దొంగ ఓట్లు ఇట్లాంటి ఇష్యూస్ కాకుండా మరి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. లేకపోతే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూలు పెద్దగా అవుతాయి. ఈ ఎలక్షన్ అంశం పక్కన పెడితే మీకు 15 సెకండ్లు కావాలా, 5 నిమిషాలు కావాలా? ఇప్పుడు మీరు అన్నది అర్థమైంది. ఇప్పుడు ఇంకో విషయము, మేము హమారా ముల్కే హమారా దేశే ఆప్కు జిత్తా హక్కే జీనేక హమారకు ఉత్తా హక్కే అని అంటారు ఈ అన్నదమ్ములు ఇద్దరు. మరి హక్కున్నోడు హిందుస్థాన్ అని చెప్పి దమ్కి ఇచ్చిండు. ఏ హిందుస్థాన్ 15 మినిట్ కే లియే పోలీస్ కూర్చోడో హమ్ కోన్ క్యా బతాతే అని చెప్పిండు. మరి నువ్వు దేశభక్తుడు నువ్వైతే హిందుస్థాన్కి దమ్కి ఇవ్వద్దు కదా. వాళ్ళకి 15% ఉన్న వాళ్ళకి అంత ఉంటే మరి 85% ఉన్న వాళ్ళకి 2 నిమిషాలు పడుతుందా, నిమిషం పడుతుందా ఆలోచించుకోవాలి. ఇప్పటికి కూడా ఓపెన్ ఛాలెంజెస్ చెప్తున్నా, మీరు కూడా పోలీసు వాళ్ళని 5 నిమిషాలు 2 నిమిషాలు పక్కకు పెట్టండి, మేము కూడా ఎందుకు చూపిస్తాం. ఏం చేస్తారో వాళ్ళు ఏం చేయదలుచుకురో మేమేం చేయాలో చూసుకుంటాం. అదేం బాధ లేదు. దానికి ఎవ్వరు కూడా ఇంకకు పోరు. మీద పడితే ఎవరు ఇడా చేతులకు గాజులు వేసుకొని కూర్చోవాలి. మీరు సై అంటే మేము డబుల్ సై అంటాం. బీజేపీ వాళ్ళు ఇష్యూని సాల్వ్ అవుట్ చేయాలి, ఎందుకంటే కేంద్రంలో ఉంది మీరు కాబట్టి. సమస్యల్ని క్రియేట్ చేస్తురేంది, మొన్న నవనీత్ కౌర్ కానీ ఇప్పుడు మాధవీలత కానీ మీరు కూడా ఇప్పుడు ఇంటర్వ్యూలో కానీ. ఇప్పుడు వాళ్ళు అన్నదానికి మేము జవాబు ఇస్తున్నాం. అంటే వాళ్ళు అంటుంటే మేము పడుతున్నానా? పడ్డము పోని అనుకున్న రోజులు వాళ్ళ అజమాయిషి పెరిగిపోతుంది. మెడలపై కాళ్ళు ఒత్తే ప్రయత్నం చేస్తారు, మా నోర్లు మూసే ప్రయత్నం చేస్తారు. ఈడ ఎవరు గాజులు వేసుకొని కూర్చోలే. నువ్వెంత అంటే మేమెంత. మా దేవుళ్ళకు కూడా ఆయుధాలు ఉన్నాయి. ఆయుధాలు ఎందుకు పెట్టుకోరు మా దేవుళ్ళు? అవసరం పడితే దుష్ట సంహారం చేయాలని చెప్పి పెట్టుకోరు. అవసరం పడితే హిందువులకు శాంతి ఎక్కువ, హిందువులకు ఓపిక ఎక్కువ, కానీ ఒక లిమిట్ వరకే. మెడ వరకు వస్తే మరి మేము తెగిస్తే నా కొడుకు నిలబడలేడు.
ఇటీవల వచ్చిన నవనీత్ కౌర్ కూడా సేమ్ ఆ వర్గాన్ని టార్గెట్ చేస్తే 15 నిమిషాలు అన్నారు, నాకు 5 సెకండ్లు ఇవ్వండి, 15 సెకండ్లు ఇవ్వండి, నేనేంటో చూపిస్తాను అంటారు. ఏం చేస్తారు అసలు మీరు అందరు కలిసి ఆ వర్గాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మాకు ముస్లింల పట్ల గౌరవం ఉన్నది. ముస్లింలు మా శత్రువులు కాదు. పలు ఇంటర్వ్యూలు చెప్పిన మాకు శత్రువులు ముస్లింలు కాదు. ముస్లింలు హిందువుల మధ్యలో చిచ్చు పెట్టే ఓవైసీ గాడు అని చెప్పి 100 సార్లు చెప్పిన. మా శత్రువు ఓవైసీ. ఇలా హిందువులందరూ మంచోళ్ళు కాదు, ముస్లింలందరూ చెడ్డోళ్ళు కాదు. సో మాకు శత్రువులు ముస్లింలకి బీజేపీ పార్టీ కానీ చికోటి ప్రవీణ్ కానీ మీ మతానికి ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇస్తాం, మీ మతాన్ని గౌరవిస్తాం. మీన్ టైం మా మతాన్ని గౌరవించాలి, మా ఆచారాలను గౌరవించాలి. ఇప్పుడు మా దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేసిండు అక్బరుద్దీన్ ఓవైసీ, మా వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. సహించలేం కదా. దాని తగ్గట్టు సిగ్గులేని ఉన్న స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఎందుకు వ్యతిరేకిస్తామండి? వాళ్ళు కౌంటర్ డెఫినెట్గా ఇస్తాం. మేము ఒక్కం కదా, కౌంటర్ డెఫినెట్గా ఇస్తాం. దానికి సమర్థించేది ఉన్నది 100%. మళ్ళీ దీనికి రీకౌంటర్గా ఓవైసీ తమ్ముడిని నేను ఆపి పెడతా ఉన్నాను, ఎంతో ఓపికతో నేను కట్టడి చేస్తున్నాను, ఒక్కసారి వదిలేస్తే మీరు ఆపగలరా అని సవాల్ విసురుతున్నాడు మీ పైన. వదిలేయమను, చూపిస్తాం ఏందో. ఒకసారి వదిలేయమను. ఓడ ఆపమంటుండు ఓడ ఆపమంటలేడు ఈడ. నువ్వు వదిలేస్తే మేము కూడా రెడీగా ఉన్నాం, నువ్వు వదిలేలానే చూస్తున్నాం మేము. వదిలే ఏమన్నా జూ పార్క్ల సింహమా? వదిలేస్తే జనాల మీద పడదు. నీకు ఎట్లా ఉంగబెట్టాలి, ఎట్లా చేయాలో కూడా మాకు కూడా తెలుసు. నీకు నీ అహం ఉంటే మాకు మా అహం ఉంటుంది, నీకు ఓపుకుంటే మాకు డబ్బులు ఓపుకుంటుంది. సో నువ్వు వదిలేసి చూడు ఒకసారి. ఆల్రెడీ వదిలేసి ఒకసారి ఏమైంది తెలిసింది కదా. వదిలేస్తే ఏమైందో వాళ్ళ వర్గంలో ఇదిగా తీసినారు, ఏదో వాళ్ళు బచాయించుకోరు. అట్లా రోడ్ల మీద చాలా కుక్కలు తిరుగుతాయి, పిచ్చి కుక్కలు. ఏం చేస్తారు జనాలు? మీద వాడి గరుస్తుంటే రాళ్ళతోటి కొడతారు. సో ఆ పరిస్థితి అవుతుంది. వదిలేస్తే ఎవ్వరికి దమ్కిచ్చేది, ఆడ అయ్యేది పీకేది ఏం లేదు. వాడు ఫస్ట్ టైం ఎంఐఎం 40 ఏళ్ల పాటు ఏదైతే ఒక హైప్ క్రియేట్ చేసుకుంటూ వస్తుందో, తమ ఇలాకా అంటూ కూడా ఒక గుర్తింపు తీసుకుంటూ వచ్చిందో, మొదటిసారి ఎంఐఎం నాయకులు డోర్ తట్టి ఓట్లు వేయండి అనే ఒక సిచ్యువేషన్ వచ్చింది హైదరాబాద్లో. నిజంగానే బీజేపీ క్యాండిడేట్ మాధవీలతకు ఎంఐఎం భయపడిందా? 100% వాళ్ళు భయంలో ఉన్నారు. ఇప్పుడు హిందూ సోదరులు ఒకటి ఆలోచించాలి. ఇవాళ ఇంకొక పార్టీ ఉంది కదా, వీళ్ళ పార్టీకి అగెన్స్ట్గా ఎంబీటీ ఉంది. అమ్జదుల్లా ఖాన్ ఉన్నాడు. ఇవాళ వాళ్ళకి భయపడి, హిందువులకు భయపడి, మాధవీలత గారు అనుకో ముఖ్యంగా బీజేపీకి భయపడి ఇవాళ ఆయన విత్డ్రా చేసుకున్నాడు. ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు అంటే, ముస్లిమ్స్ మా లీడరు లంగనన్న దొంగనన్న ఉండని, మా లీడరు మంచిగా ఉండాలి, ఆయన పవర్లు ఉండాలి, మేమే ఉండాలి, ఇక్కడ మేమే వెళ్ళాలి. వాళ్ళిద్దరికి బద్ధశత్రువులు. మరి హిందువులలో ఇది ఏమవుతుంది? హిందువులలో మనం కొట్టుకొని వస్తాం. అదే చెప్తా, పార్టీలకు అతీతంగా హిందుత్వం గురించి, గోవు గురించి, గుడి గురించి, ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి పోరాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే ముందు మన భావితరాలకి ఒక అధ్వానమైన జీవితం మనం ప్రసాదించిన మంచి జీవితం, మంచి భవిష్యత్తు ఉండాలంటే భారతదేశంలో హిందుత్వం ఉండాల్సిన అవసరం ఉంది. అవసరమైనప్పుడు శత్రువులు వాళ్ళిద్దరు ఏకమైతే మనం అందరం కూడా ఏకం కావాల్సిన పరిస్థితి. ఇవాళ హిందూ సంఘాలు కానీ వేరే పార్టీలకు కానీ నేను ఒకటే విన్నవిస్తున్నా మీ ఛానల్ ద్వారా, అవసరం ఉన్నప్పుడు అందరం ఏకమయ్యాలి. వాళ్ళు ఇవాళ విత్డ్రానే చేసుకుర్రంటే ఒక ఆరోపణ కూడా వస్తుంది, 5 కోట్లు తీసుకొని అమ్జదుల్లా ఖాన్ విత్డ్రా చేసుకున్నాడు. సరే, ఏ విషయం అని ఉండని, విత్డ్రా చేసుకున్నాడు కదా. సో ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా మరి గట్టి క్యాండిడేట్ని పెట్టాలి కదా. బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్టి క్యాండిడేట్ని పెట్టలే. అంటే దీనికి అర్థం ఏంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇప్పుడు కూడా ఓవైసీ సంఖ నాకుతూనే ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఒకటే పార్టీ హిందుత్వం గురించి, ధర్మం గురించి, వేరే మతాల గురించి కూడా పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ. మాధవీలత విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? మాధవీలత సిద్దంబర్ బజార్ చౌరస్తా మీద నిలబడి రామబాణం విసిరింది ఒక ప్రార్థన మందిరాన్ని టార్గెట్గా చేసి అనేది ఒక ప్రచారం. రెండోది, తను ఒక వర్గాన్ని కించపరిచే విధంగానే కావాలని హైదరాబాద్ పార్లమెంట్కి ఎన్నుకొని దాని ద్వారా మొత్తం మత ఘర్షణలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది మాధవీలత అంటూ కూడా అటువైపు నుంచి వస్తున్నటువంటి విమర్శలు. ఇప్పుడు ఆ బాణం ఇష్యూ వచ్చేసి ఆమె ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది, నేను ప్రార్థనా మందిరం వైపు ఆమె. నేను చాలాసార్లు వీడియోస్ చూసిన, ముస్లింలను కలుపుకుంటూ, ముస్లిం సోదరులను కలుపుకుంటూ, ముస్లిం సోదరులను కలుపుకుంటూ పోతుంది, కానీ కించపరిచే ఉద్దేశం లేదు. ఇంకోటి మీరు అన్నారు మత ఘర్షణలు దేవాలని, ఆమె హైదరాబాద్ పార్లమెంట్
ఆమె ఆల్రెడీ 2 years నుంచి వర్క్ చేస్తుంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిస్థితి ఏంది ఇవాళ మీరు ఆలోచించండి. ఇవాళ కొత్త సిటీ వైపు, న్యూ సిటీ వైపు చూడండి. ఇవాళ గచ్చిబౌలి అటు సైడ్ ముందర పోతుంటే మీకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూస్తుంటే ఆ బిల్డింగ్లు ఆ కథ చూస్తుంటే ఒక ఫారెన్ కంట్రీ లెక్క ఫీల్ వస్తుంది. ఇవాళ అదే ఓల్డ్ సిటీలా మీరు అదే నేను కూడా ఓల్డ్ సిటీలో పెరిగినోనే బార్డర్లో. నేను 40 ఏళ్ళ నుంచి చూస్తున్నా. అదే నాలాలు, అదే మురికి నీళ్ళు, అవే గల్లీలు, అవే అధ్వానమైన బతుకులు. ఇవాళ ప్రజలు ఆలోచించాలి. మీ నాయకుడు మంచిగా ఉంటే మీ జీవితాలు మంచిగా ఉంటాయి. మీరు ఎన్నుకునే నాయకుడు. సో మీరు ఏ నాయకుడిని ఎన్నుకుంటారు? ఆ అవస్థలు చూసి ఆమెమో మార్పు తేవాలని ప్రయత్నం చేస్తుంది తప్పితే మాకు మత ఘర్షణలు మాకు అవసరమే లేదు. ఇవాళ బీజేపీ పార్టీ హిందువుల గురించి ఎంత ఆలోచిస్తుందో ముస్లింల గురించి అంత ఆలోచిస్తుంది. ముస్లింల గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఇవాళ 3 తలాక్ చట్టాలు తెచ్చారు. ఇవాళ ముస్లిం సోదరుల బతుకోకప్పుడు ఎట్లుండే ఇవాళ ఎట్లుంది. ఇవాళ ఒక భరోసాతోటి ఉన్నారు. మరి ఇన్నేళ్ళు 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? మేము సెక్యులర్ పార్టీ, ముస్లింల పార్టీ, మా 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 పార్టీయే ముస్లింలు ఉంటేనే మా పార్టీ అని అన్నోళ్ళు తుమ్మల నాగేశ్వరరావు. మరి ఇవాళ ఏమి ఇచ్చిర్రు వాళ్ళకి? ఏమి ఇవ్వాలి వాళ్ళకి? ఎంతసేపు ఓవైసీని గెలిపిస్తారు. ఆడ శూన్యమైన డెవలప్మెంట్. మీరు కూడా తెలుసు కదా ఎంత అధ్వానం ఉంటుందో. సో ఒక చిన్న గల్లీలల్లో అదే మురికి కాలువల పక్కన గుడిసెలు షెడ్లు వేసుకొని బతుకుతున్న పరిస్థితి. ఇలా లీడర్ మంచోడైతే డెఫినెట్గా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ముస్లిం సోదరిమణులు కూడా ఆలోచించాలి. ఈ రకంగానే మాధవిలత పైన విమర్శలు చేయడము, ట్రోలింగ్ చేయడము, నెగిటివ్ క్రియేట్ చేయడము, దాడులు చేయడానికి మీదికి రావడం, అటాక్ చేసే ప్రయత్నం చేస్తే బీజేపీ లీడర్గా, హిందూ సంఘాలుగా మీ స్టాండ్ ఏంటి మాధవిలత విషయంలో? 100% భౌతిక దాడులకు పాల్పడితే ఇక్కడ భయపట్టడు లేడు. ఈడ ఏదైనా కూడా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. అవుట్రేడ్గా మాధవిలత గారికి మా సపోర్ట్ ఎప్పుడు అవసరం ఉన్నా ఒక ఫోన్ కాల్ అవేలో ఉంటాం మేము. డెఫినెట్గా మాధవిలత గారికి కాదు, ఏ హిందువుకైనా, ఏ హిందూ సోదరుడికైనా హిందుత్వం గురించి పనిచేసేటప్పుడు ఎవరికైనా మా స్టాండ్ ఉంటుంది. డెఫినెట్గా అవుట్రేడ్గా మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకు మరి రాజాసింగ్ ఎన్నికల సందర్భంగా మాధవిలతకు దూరంగా ఉన్నారు? ఇప్పుడు రాజాసింగ్ గారు కూడా వేరే ఎన్నికలలో బిజీగా ఉన్నారు. స్టేట్ అంతా తిరుగుతున్నారు. మేము కూడా స్టేట్ అంతా తిరిగినాం కాబట్టి సమయాభావం కావచ్చు అంత. మీకు రాజాసింగ్ కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది, ఎక్కడ కలిసి ఉన్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది? అట్లా ఏం లేదు, వారంకి ఒకసారి ఫోన్లో మాట్లాడతాం. నాకైనా రాజాబాయికి ఏం గ్యాప్ ఎందుకు వస్తుంది? మాకు మేము ప్రత్యర్థులం కాదు, ఏం కాదు. ఇద్దరం కూడా మా ముఖ్య లక్ష్యం హిందూ దేశం. ఆయన కూడా ఎంపీ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, మీరు కూడా ఎంపీ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. ఇద్దరికి రాలేదు. పార్టీ పైన ఏదైనా కోపం ఉందా మీకు? మాకెందుకు ఉంటుందండి. పార్టీ సరైన సమయంలో గుర్తింపిస్తుందని భావిస్తాం. ఎక్స్పెక్ట్ చేసినాము, వస్తే బాగుండేది అనుకున్నాము. వస్తే నిజంగా కూడా బాగుండేది, కానీ రాలేదు. సరైన అవకాశం చూసి పార్టీ ఏదైనా మంచి ఒక బాధ్యతను అయితే అప్పగిస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్స్లో ఎన్ని రాబోతుంది బీజేపీ తెలంగాణ? డెఫినెట్గా 12 to 14 బిట్వీన్ అనుకుంటున్నాను. 14 మీకు వస్తే మిగతా పార్టీలు ఎక్కడ చూడాలి. ఇక బీఆర్ఎస్కి మీరేం అనుకుంటున్నారు? బీఆర్ఎస్ అసలు ఉందా పార్టీ? ఆల్రెడీ వాళ్ళ పరిస్థితి ఏం తెలుసా? ఇవాళ ఎంఐఎంలో కలిసే పరిస్థితి ఉందా? లేదు. పార్టీని మొత్తం విలీనం చేస్తేనే బాగుంటుంది. అది ఉనికిని కాపాడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. లేకపోతే అధ్వానమైన పరిస్థితి ఉంది. ఇలా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళు చెప్పే కబుర్లు నమ్మే పరిస్థితి లేదు. 10 ఏళ్ళ నుంచి మన రాష్ట్రాన్ని ముంచుతూనే ఉన్నారు, మోసం చేస్తూనే ఉన్నారు. ప్రజలని మోసం చేస్తూనే ఉన్నారు. ఇవాళ వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. మళ్ళీ అదే కేసీఆర్ వచ్చి గాయ మాట్లాడితే విననీకి బాగుంటుంది, కానీ ప్రజలకు పోదు. ఇవాళ అన్ని దొంగ హామీలు, దుమ్మి హామీలు, రాష్ట్రాన్ని పందికొక్కుల కంటే అధ్వానంగా దోసుకున్న పరిస్థితి. ఇవాళ 60,000 కోట్ల అప్పు ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన ఘనత ఇవాళ అందరి ప్రజలపై గుదిబండ మోపిందంటారు చూడు, అట్లున్నది. ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్ కూడా దిక్కు చూసిన పరిస్థితులు ఉంది. బడ్జెట్ లేక 10 ఏళ్ళు ఖాళీగా ఉన్నాం, దోసుకుందామని వీళ్ళు అనుకోరు. ఇప్పుడు చూస్తే వాళ్ళు అన్ని బొక్కలే. సో పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఇల్లు మింగలేని పరిస్థితి. ఇలా ప్రజలు మంచి చేయాలంటే ఓన్లీ బీజేపీ పార్టీ చేస్తుంది. ప్రజలు కూడా ఆలోచించాలి, ఒక అవకాశం ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం. ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు మేమన్నా బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తుంది. ఒకవేళ స్కామ్కి పాల్పడకపోతే ఈరోజు కవిత జైలు ఉందనే దానిపై కూడా తీవ్ర విమర్శలు పెరుగుతున్నాయి. మా లిక్కర్ రాని స్కామ్లోకి ఈడ తెలంగాణ దోసుకున్న సరిపోక నార్త్ ఇండియా పోయింది. ఈడ ఫుల్ సరిపోలేదు ఆమెకి. అంటే ఈడ ఏమైందంటే ముఖ్యంగా కేసీఆర్ ఆయన దూసుకునేది ఆయన దూసుకుంటారు సపరేట్. వీళ్ళంతా ఫ్యామిలీ కలిసి ఉండరు, వీళ్ళు అంతా లోపల ఇంటర్నల్ పంచాయతీలే పైసల కాడ. సో కేటీ రామారావుది అలగ్ దుకాణం, హరీష్ రావుది అలగ్ దుకాణం, వీళ్ళందరికీ ఇంకొకటి ఉన్నాడు సంతోష్ రావు అలగ్ దుకాణం. మళ్ళీ ఇంకొక ఆయన కూడా ఉన్నాడు కదా, జైలు పోయింది కదా, ఆయన పేరు కన్నారావు అలాగే, అది కబ్జా కేసులు అవి. ఈమెకి ఇక స్పేస్ తక్కువ ఇచ్చినట్టు దోసుకున్నది.
ఇక సరే మీరు మెక్కంటారా నేను ఆడబోతా అనుకుంది కానీ తొక్కుడు తొక్కిరు ఇవాళ తొక్కితే లోపల పడ్డారు. సో అవినీతి బీఆర్ఎస్ పార్టీ అంటేనే భ్రష్టు పట్టించిన రాష్ట్ర సమితి, బేవారసు రాష్ట్ర సమితి. ఇవాళ అలా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ రాష్ట్రంలో, స్కామ్లకి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ టోటల్ ఇండియాలో. సో ఇవాళ వీళ్ళు ఇప్పుడు ట్యాపింగ్ విషయం తీసుకోండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయం తీసుకోండి, అసలు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ స్కాములు తీస్తలేరు బయటికి. మరి లోపల ఇంటర్నల్ ఏమన్నా ఒప్పందం అయిందా నాకు తెలియదు. తీస్తే ఇవాళ పశుసంవర్ధక శాఖ ఫైళ్ళు గాయమైనాయి, ఎలక్షన్ కట్ట ఇట్లా డిక్లేర్ కాగానే గాయమైనాయి. మరి ఏం యాక్షన్ తీసుకురు? మరి మీకు చిత్తశుద్ధి ఉంటే యాక్షన్ తీసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి గారు చెప్తారు కదా నేను ఇది చేస్తా అది చేస్తా అని. మరి ఏమైంది? గాయపెట్లయితే ఫైళ్ళు ఏమైందో తెలుసుకోవాలి. అట్లా అన్ని శాఖలలో అవినీతి ఉంది. ఇవాళ కొందరిని పెట్టుకొని మరి వీళ్ళు స్పెషల్గా రిటైర్ అయిన వాళ్ళని, అంటే వీళ్ళు ఎట్లా చేస్తారంటే మంచి ఆఫీసర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఫుల్ కరప్టెడ్, కేసీఆర్ లిస్టు తెప్పించుకుంటాడు. హైయెస్ట్ కరప్టెడ్ ఆఫీసర్స్ ఎవరు అనగానే టాప్ 10 అంటాడు. టాప్ 10లోకి వెళ్ళి 4 ఇంకా హైయెస్ట్ తీస్తాడు. తీసి వాళ్ళకి రిటైర్మెంట్ అయినాక కూడా ఓఎస్డీగా రాధాకిషన్ రావు ఓఎస్డీగా ప్రమోషన్ మన కొత్త జియో తీస్తాడు. ఇవాళ స్టేట్లో ఎంతమంది ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉన్నారండి? ఉన్నాక ఒక గవర్నమెంట్ జియో తీసి ఓఎస్డీగా టాస్క్ ఫోర్స్కి పెట్టే పని ఉంది 3 ఏళ్ళు. చెప్పండి నాకు. రాధాకిషన్ పెట్టిరుగా. మళ్ళీ మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు కేసీఆర్, వాడేవాడు రాధాకిషన్ వాడు బిడ్డ నోరు తెరిస్తే నీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. ఇవాళ ప్రభాకర్ రావు నోరు తెరిస్తే నీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. ఇవాళ బతిలాడుతుర్రట ప్రభాకర్ రావు రావద్దు అని చెప్పి. ఇవాళ నీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది, నీ కుటుంబం జైలు పాలవుతుంది. ఇవాళ నువ్వు చేసిన హిందువులపై దాడి, గుళ్ళపై దాడులు సమర్థించుట, విపరీతమైన గోహత్యలు బీఆర్ఎస్ ప్రభుత్వం సేమ్ గోశాపం దాకి సంక నాకు పేరు. ఇలా బతుకు ఇలాది మీరు పైపైన అట్లా నటిస్తుర్రు, లోపల కుమిలి వస్తుర్రు. ఇంకా అధ్వానం అవుతుంది. అలా ఒక్క సీట్ రాదు నా కొడుకులకి. వీళ్ళు కాక ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే పందాల పోతే మాత్రం వీళ్ళు కూడా సర్వనాశనం అవుతారు చెప్తున్నా. నేను చెప్పేది ఏంటంటే స్టార్ట్ అయింది ఏంటంటే వీళ్ళకి పవర్లకు రాగానే కన్ను నెత్తిలేస్తాయి. ఏం దమ్ము ఉంటే వేరే మతాల మీద మాట్లాడు. ఏ మతం మీద ఎందుకు మాట్లాడాలి? అసలు మాట్లాడొద్దు. కొన్ని లక్షల మంది కోట్ల మంది నమ్ముతుర్రు అంటే అది ప్రజల విశ్వాసం. ఆ విశ్వాసాన్ని నువ్వు కించపరచొద్దు. ఎవరికి లేదు ఆ రైట్. నా బీజేపీకి లేదు, ఆ హిందువులకు లేదు, ముస్లింలకు లేదు, కాంగ్రెస్కి లేదు, బీఆర్ఎస్కి లేదు. ప్రజలు నమ్ముతుర్రు అంటే దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా నీపై ఎక్కువ ఉన్నది. ఇలా నీకు రాముడు చిన్న అవుతాడా, సీతమ్మ చిన్న అవుతాడు. ఎంత తప్ప మాట, చాలా తప్పు కదా మాట. బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. ఎంతసేపు హిందువులపై ఏడుపులే. ఈ నీచ్ కమ్మిన కుత్తగాను పోయే వరకు ఈ రాష్ట్రం బాగుపడదు. నీచ్ కమ్మిన కుత్త అంటే ఎవరు తెలుసా? నీచు కాంగ్రెస్, కమ్మిన బీఆర్ఎస్, కుత్తగానులు ఎంఐఎం. ఈ 3 దరిద్రం, ఈ 3 నీచ్ కమ్మిన కుత్తగాను పోయే వరకు ఈ రాష్ట్రం బాగుపడదు. ప్రజలు గ్రహించాలి. ముఖ్యంగా హిందువుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. మాధవీలత విషయంలో బీజేపీ నాయకత్వం, హిందూ సంఘాలు కూడా దీన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకున్నాయి. ఏ రకంగా ఒక మహిళ పోటీ చేస్తే ఇంత దారుణంగా తనపైన దాడి చేసే ప్రయత్నాలు చేయడము, ఒక చిన్న అంశాన్ని దేశవ్యాప్తంగా దాన్ని దుమారాన్ని లేపించేయడానికి కారణం ఒక వర్గం వారి అంటూ మాత్రం చీకోటి ప్రవీణ్ అంటున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా మాత్రం బీజేపీ అధిక సీట్లు సంపాదించబోతా ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్కి తక్కువ వచ్చినా బీజేపీ ప్రభుత్వమే అంటూ మాత్రం ప్రవీణ్ చీకోటి మాట్లాడుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్.